ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. కరీంనగర్ జిల్లాలో సహకార సంఘాల్లో ఏ రకంగా అవినీతి జరుగుతుంది, సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాలక వర్గాలు రైతులను ఏ రకంగా మోసం చేస్తున్నాయి, ఏ రకంగా డబ్బులు దండుకుంటున్నాయి, అసలు సహకార శాఖలో ఏ రకంగా అవినీతి ఉందనేది ఎంత స్థాయిలో ఉందనేటువంటి అంశంపైన మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త, సహకార సంఘాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అవినీతిని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఆకుల రాజేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా సహకార సంఘాలు అవినీతికి పాల్పడుతున్నాయి. అవినీతి అనేది ఒక మామూలు స్థాయిలో లేదు, రైతుల్ని చాలా వరకు మోసం చేస్తున్నారు ఈ యొక్క పాలక వర్గాలు అనేటువంటి నానుడి, అటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి చాలా రోజుల నుంచి. అసలు ఏంటి సార్, ఎంతవరకు అవినీతి సహకార శాఖలో ఉందంటారా? మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సహకార సంఘాలకు, మహిళా సమాఖ్యలకు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు. దీని ప్రకారంగా సహకార సంఘాల్లో వడ్లు కొనే సెంటర్లు ఉన్నాయి, కొన్ని సంఘాలకు రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. అయితే దీనిలో ఎలాంటి అవినీతి జరుగుతుందంటే, వాస్తవానికి 40 కిలోల సంచి ఉండాలి, దానికి 40 కిలోల వడ్లు ఒక సంచి ఉండాలి వాస్తవంగా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 42 కిలోలు, 43 కిలోలు, 45 కిలోలు తూకం చేసుకుంటూ ఒక క్వింటాల్కి వచ్చేసి 5 నుంచి 7-8 కిలోల వరకు వడ్లు రైతు నుంచి ఎక్కువ తీసుకుంటారు. తీసుకొని ఈ పర్చేజ్ సెంటర్ కొనే సహకార సంఘాలు పనిచేసే ఉద్యోగస్తులు ప్లస్ ఈ రైస్ మిల్లర్ ఇద్దరు కలిసి రైతుకు కనీసం 200 నుంచి 300 రూపాయలు ఒక్కొక్క క్వింటల్ పేరు మీద వసూలు చేస్తారు ఎవరు? సంఘాలు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎక్కువ వచ్చిన వడ్డలు ఏంది వాళ్ళకు సంబంధించిన దగ్గర వాళ్ళకు పేరు మీద పెట్టుకొని డబ్బులు తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే సహకార సంఘాల కొన్నిటికి రైస్ మిల్లులు కూడా ఉన్నాయి, పర్చేజ్ సెంటర్స్ ఉన్నాయి, ప్లస్ రైస్ మిల్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే పాలక వర్గం, ఉద్యోగస్తులు ప్లస్ ఈ మిల్లర్ ముగ్గురు కలిసి వడ్లు అక్కడికి రాకున్నా గానీ, పర్చేజ్ సెంటర్ కు రాకున్నా గానీ వచ్చినట్టుగా ట్రక్ షీట్ చేసుకొని వేలాది లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్ళ రైస్ మిల్లుకు పంపిస్తున్నారు. వీళ్ళు స్థాయిలో అవినీతి జరుగుతుంది, స్థాయిలో అవినీతి జరుగుతుంది. తర్వాత ఏమైతుంది అంటే వీళ్ళు పైసలు తీసుకుంటారు, మళ్ళీ పైసలు తీసుకొని వాళ్ళు వాటాలు పంచుకొని ఓడగొట్టుకుంటారు. సో ఈ రకంగా అవినీతి జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చేస్తున్నారు? తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్ నుంచి వెళ్ళి వడ్లు కొంటే గవర్నమెంట్ కు బియ్యం ఇవ్వాలి. బియ్యం ఇచ్చుడు మొత్తం అయిపోయిన తర్వాత లోటు ఏర్పడుతుంది. లోటు ఏర్పడితే సంఘం పరిస్థితి పరువు పోతున్న ఉద్దేశంతో వాళ్ళు లోన్ కట్టిన డబ్బులు కానీ లేకపోతే ఇంకెక్కడ వడ్డీ రూపకంగా తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ కు ఇచ్చే డబ్బులు కట్టేస్తుండ్రు. ఈ లోపల గవర్నమెంట్ అప్పుడు అలర్ట్ అయి సహకార శాఖ అధికారులు అలర్ట్ అయి ఎంక్వైరీ చేస్తే అప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయటకు వచ్చింది, అవినీతి జరిగిందని ఏర్పడుతుంది. ఏర్పడ్డ వెంటనే పాలకవర్గ సభ్యులు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇక రైతుల డబ్బులు తీసుకుపోయి అక్కడ హైకోర్టులో స్టే తెచ్చుకుంటే ఇక రైతుల పరిస్థితి ఏంది? ఆ డబ్బులు ఎన్నడూ రికవరీ కావాలి, ఎట్లా అవుతుంది? ఈ విధంగా రైతులను విపరీతంగా మోసం చేస్తారు. దీనిలో ప్యాడీ పర్చేజ్ సెంటర్ కాడ ఒక్కరిద్దరు ఉద్యోగస్తులు అయితేనే సరిపోతారు వాస్తవంగా. ధాన్యం కొనుగోలు దానికి 2 నెలలు అయితే సరిపోతుంది వాస్తవంగా. 2 నెలలు ఇద్దరు సరిపోతారు. అయితే తర్వాత ఏమైతే వీళ్ళు 3-4 ఇష్టం వచ్చినట్టు మందిని పెట్టుకున్నాడు రాసుకొని దీనిలో కూడా విపరీతమైన ఒక్కొక్క సెంటర్ పేరు మీద 2 లక్షలు 4 లక్షలు ఇట్లా రాసుకొని రైతు సహకార సంఘాలు నష్టపరుస్తారు ఈ విధంగా. అంటే ఎక్కడైతే ఐకేపీ సెంటర్స్ లలో ఇద్దరు బదులు ఒక 5 మంది ఉన్నారు, 6 ఉన్నారు అని చెప్పేసి రాసుకుని ఆ జీతాలు కూడా వీళ్ళే తీసుకుంటారు. ఓకే. సో ఇంకొకటి ప్యాక్స్ లో బినామీ పేరిట అప్పులు తీసుకుంటారు అని చెప్పేసి కూడా నిజమా ఇది? బినామీల పేరు మీద అప్పులు తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే కొన్ని సంఘాలు ఏమున్నాయి, రైస్ మిల్లు ఉన్నాయి, కొన్ని సీడ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ దారులకు ఉద్ధరిస్తారు, క్రెడిట్ పై ఇస్తారు. క్రెడిట్ పై ఇచ్చిన తర్వాత ఏమైతే వాళ్ళు డబ్బులు ఎప్పుడో కడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు రావాల్సి ఉన్నాయని చెప్పి అది మొండి బాకీ కింద చూపించి తర్వాత లాభ నష్టాల ఖాతాకు రాసి రైతులను నడ్డి విరుస్తారు ఈ విధంగా. ఇప్పుడు రైతు అనేటోళ్ళు సహకార సంఘం పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ వాటాదానం ఉంటది. వాటాదానం ఉంటే దాని మీద యాక్చువల్ డివిడెండ్ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వాలి. ఇప్పుడు రైతుకు డివిడెండ్ రాకపోవడంతో పాటుగా ఈ విధంగా నష్టం జరుగుతుంది. ప్రతి సహకార సంఘం సభ్యునికి డివిడెండ్ ఇయ్యనట్టయితే
ఆ పాలక వర్గాన్ని రద్దు చేయాలని చట్టంలో స్పెసిఫిక్ గా ఉంది. కానీ సహకార అధికారులు ఏం చేస్తారంటే కొంతమంది రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అట్లాంటి సహకార సంఘాల పైన ఎలాంటి చర్య తీసుకుంటలేరు. వీళ్ళు ఉద్యోగస్తులు ఉండి ఏం పని చేస్తారు? తెలుసా ఈ రకంగా మాకు డివిడెంట్ వస్తుంది అని ఏమైనా రైతులకు తెలుసా? రైతులు చెప్తేనే తెలుస్తుంది. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువు రాని వాళ్ళు ఉన్నారు. పాప వాళ్ళ అమాయకులు రైతులు. వాళ్ళు ఏం చెప్తే సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ నిర్వహిస్తారు. ఏదో తూతూ మంత్రం లాగా జనరల్ బాడీలో చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడతారు, అక్కడికే అయిపోతుంది. వాస్తవంగా ఏంటంటే ఈ డివిడెండ్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వాలి, ఇస్తనే లేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ చట్టానికి గౌరవించినప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండేందుకు? వీళ్ళకి ప్రజలు పన్నుల రూపంగా కట్టే జీతాలు తీసుకుని వీళ్ళు ఎందుకు వీళ్ళు ఉండి? ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంకొకటి ఈ యొక్క సహకార సంఘాలలో అనామతుల పేరిట డబ్బులు ఇచ్చి ఆ రకంగా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఎన్పిఏ అయిందని చెప్పేసి కూడా ఈ యొక్క సంఘం అధికారులు మోసం చేస్తున్నటువంటి ఘటన చాలా చోట్ల వినబడుతుంది. ఇది నిజమా సార్? దాదాపుగా సహకార సంఘాలు మన తెలంగాణలో 903 సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో 900 సంఘాల దాకా ఉన్నాయి. ఈ సంఘాలలో 90% అవినీతే, అనామతు పేరు మీదనే. అనామతులు తీసుకుని వాళ్ళు వాడుకున్నాడు, ఇటు పాలక వర్గం ఇటు ఉద్యోగస్తులే మెయిన్. వాళ్ళు ఉన్నదే పనిచేసేటోళ్ళు. వాళ్ళు వాడుకొని సంఘాన్ని దివాళా చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అంటే సంఘం పైసలు ఇంకొక అనామతికి ఇచ్చి వాళ్ళు ఎప్పుడో రికవరీ చేసుకొని రావాల్సినట్టుగా చూసి కోట్లాది రూపాయలు రైతులకు ఎన్పిఏ రాస్తారు. ఎన్పిఏ రాసేసి మొండిపాకాయ రాసి తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే వస్తలేవని చెప్పి లాభ నష్టాల ఖాతాకు రాసి ఈ రకం కూడా దండుకుంటారు. పాపం రైతులకు ఏం తెలుస్తలేదు. ప్రతి సంఘంలో అనామతులు కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు. అనామత అంటే ఎవరికి పడితే వాళ్ళకంటే వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అనుకూలంగా ఇచ్చి వాళ్ళ దగ్గర చుట్టాలకో వాళ్ళకో వీళ్ళకో ఇచ్చేసి ఆ విధంగా అవుతుంది. అదే ఈ రకంగా అనామత్ అంటే రైతులకు ఆ అకౌంట్ లో భూములు లేకుండా ఇస్తారు. భూమి లేకున్నా ఇస్తారు. ఇచ్చి ఈ విధంగా అనామతులని రాస్తారు. ఇంకొకటి సార్, గోడౌన్ల పేరిట చాలా గోడౌన్ నిర్మాణం. ఇప్పుడు కొన్ని సంఘాలు మన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అని కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి. కొన్ని గోడౌన్లు కానీ సేల్స్ రూమ్లు కట్టాలంటే సేల్స్ రూమ్లు కట్టడానికి 1,00,000 అయితే వీళ్ళు 4 లక్షల రూపాయలు దానిలో రాసి తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆడిటర్లు కూడా వాళ్ళు చెప్పింది ఏది చెప్తే అది వీళ్ళు అది చెవులు ఊపుకుంటా ఓడాక తలకా ఊపుకుంటా ఓడాకని ఏం చెప్పేది లేదు. వాళ్ళు ఆడిటర్లు వాళ్ళతో కుమ్మకాయరు ఆడిటర్లు కూడా. మరి ఎందుకు అవుతుంది, ఏం కథ, ఏం కారకం చూసిన వ్యవహారాలు ఎక్కడా లేవు. ఇంకొకటి సార్, ఇక్కడ మొత్తం సహకార శాఖల్లో గోనె సంచుల దగ్గర నుంచి ఏదైతే శుద్ధి దారాల దగ్గర నుంచి అదే విధంగా టార్పాలిన్ కవర్లు, ఎక్కడైతే వర్షం కొడితే ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు చెప్తారు కదా, ఆ కవర్లలో కూడా అవినీతి జరుగుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు కూడా ఆరోపిస్తున్నారు. చాలా వార్తలు కూడా వస్తున్నాయి. నిజమా? ఇట్లాంటి కొంతమంది సహకార శాఖ అధికారులే ఏజెన్సీలు తీసుకొని ఇంకొకటి వడ్లు చేయడానికి జల్లెడ ఉంటది, అట్లాంటి మిషన్ కూడా తెప్పించి దానిలో కూడా అవినీతికి పాల్పడరని కొన్ని సహకార సంఘాల రుజువు కూడా అయింది. ఇట్లాంటి దానిలో కూడా రైతుల సంఘం పేరు మీద సంఘానికి బరువు తీసుకొచ్చి పెట్టడం. అంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే, ఇంత క్లియర్ కనబడుతుంది, ఇది ప్రతి ఒక్కరికి కనబడుతుంది, అవినీతి జరుగుతుంటే మరి సహకార శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? సహకార శాఖ అధికారులు అంటే మన కరీంనగర్ జిల్లాలో అధికారులు ఉన్న సంఘాల కన్నా ఎక్కువ స్టాఫ్ ఇక్కడనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 10-15 సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాల నుంచి కరీంనగర్లో పనిచేస్తారు. ఈ సహకార శాఖ అధికారులు ట్రాన్స్ఫర్స్ ఏం లేవు. ఏదో తూతూ మంత్రం లాగా ఇటు అటు ట్రాన్స్ఫర్ చేసుడు. ఇప్పుడు జిల్లాలు వేరే, పెద్దపల్లి జిల్లా అయింది, జగిత్యాల అయింది, సిరిసిల్ల, ఈ మూడు జిల్లాల అవుట్ల అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి మెయిన్ హెడ్ ఆఫీస్ కరీంనగర్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఇటీవల గవర్నమెంట్ ఒక జీవో నంబర్ 44 తీసుకొచ్చింది ట్రాన్స్ఫర్ గురించి. అది ట్రాన్స్ఫర్ గురించి అంటే అది సహకార ఉద్యోగస్తులకు కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి. దానిలో వాళ్ళు ఏం చేశారంటే మొన్న జీవో ప్రకారంగా HR పాలసీ వచ్చింది, దాని ప్రకారంగా జీతాలు తీసుకుంటారు. కానీ దాని HR పాలసీలో ఉన్న ట్రాన్స్ఫర్స్ గురించి పోతే వాళ్ళు మళ్ళీ హైకోర్టు వేరు. ప్రతిదానికి హైకోర్టు పోతారు, రైతులు నాశనం చేస్తారు. స్టే తెచ్చుకుంటారు, సంఘం డబ్బులన్నీ నాశనం చేస్తారు. అంటే ఈ రకంగా మరి ఇంకొక విషయం ఏంటి, ఆడిటర్లు అంటే ఆడిటర్లు అనేటోళ్ళు సంఘాల ఉన్న పుస్తకాలన్నీ తీసుకుపోయి వాళ్ళకు వేరే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 కరీంనగర్ జిల్లాలో. వాళ్ళకి ఇచ్చి మొత్తం ఆడిట్ అంతా వాళ్ళతో చేయించేసి పొద్దున్న లాభం ఉంటుంది, సాయంత్రానికి నష్టం ఉంటుంది. రావాల్సినవి ఇవ్వవలసినవి అని అది ఎవరికి తెలియకుండా చేసుకుంటా మొత్తం సంఘాన్ని
అప్రతిష్ట పాలు చేస్తారు సంఘాలను. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆడిటర్లు ఆడిట్ చేయాలంటే నాకు తెలిసి కామర్స్ అయితే మంచి సబ్జెక్ట్ ఉంటుంది, దీనిలో సైన్స్ వాళ్ళు ఉన్నారు, ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఎవరు పడ్డ వాళ్ళు వచ్చుడు వాళ్ళకి ఆడిట్ గురించి తెలియదు, బ్యాలెన్స్ షీట్ గురించి తెలియదు, వాళ్ళకి ఎలాంటిది తెలియదు, పోవడం వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చి సబ్మిషన్ చేయడం ఈ విధంగా చేస్తారు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళడం లేదు, ఏ సంఘానికి ఫీల్డ్కి వెళ్ళడం లేదు. కొంతమంది ఆడిటర్లు ఇక్కడ ఉన్నటువంటి ఆడిటర్లు మన కరీంనగర్ జిల్లాలో మీరు ఒకటి అంటున్నారు, ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులతో మీరు ఇక్కడ ఆడిట్ చేయిస్తున్నారు అంటున్నారు, ఎందుకు వాళ్ళతో చేయించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళతో వీళ్ళ పని రాక ఇంకొకటి ఏంటంటే సహకార సంఘాలకు ఇంటెలెక్ట్ అనేది ఒకటి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. మీకు కనుక అనుమానం ఉంటే మీరు ఆ సాఫ్ట్వేర్కి వెళ్ళి దానికి ఎవరెవరి పేరు మీద ఆడిటర్లకు ఎవరెవరు మెయిల్ ఐడికి ఎన్ని సంఘాల డాటా వేయింది అనేది కూడా దానిలో దొరుకుతుంది. తెలుస్తుంది దాని ప్రైవేట్ వాళ్ళు చేసిరా వీళ్ళు చేసిరా వాళ్ళు తెలుస్తుంది దాని 100%. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆడిట్ మన రిటైర్డ్ ఉద్యోగులతో ఆడిట్ చేయించుకోవాలని చెప్పేసి మన జీవో ఉందా? జీవో లేదు. ఆడిట్ చేయించుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళే ఆడిట్ చేయాలి. కాకపోతే ఇంకోటి అయితే చార్టెడ్ అకౌంటెంట్ తో కూడా చేసుకోవచ్చు, అట్లాంటి ఫెసిలిటీ ఉంది. కానీ ప్రైవేట్ ఆడిటర్ చేసుకోవాలని ఎక్కడా రాసిలేదు. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మరి అవినీతి జరుగుతుంది కదా, మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవా? దీని మీద ఏం రెగ్యులేషన్స్ ఏం లేవా? మీరు ఆరోపిస్తున్నట్టు సహకార సంఘాలు అట్నే ఉన్నాయి, సహకార సంఘాలు పనిచేసే సిబ్బంది అట్లనే ఉన్నది, సహకార శాఖ ఉద్యోగులు అట్లనే ఉన్నారు, మరి ఏం చేయాలి? ఇప్పుడు దీనికి ఏంటంటే దీన్ని మొత్తం తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల డాటా ప్రతి సంఘంలో ర్యాండమ్ గా ఇన్స్పెక్షన్ చేసినట్టయితే కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టుగా మనకు రుజువు అవుతుంది. వాళ్ళ మీద సంబంధిత వాళ్ళ మీద కేసులు వేయాలి, వాళ్ళ నుంచి డబ్బులు రికవరీ చేసి రైతుల సహకార సంఘాల పేరు మీద జమ చేయాలి. ఇటీవల ఇంకొకటి మీరు అన్నట్టు ఆడిటర్స్ విషయానికి వస్తే సిరిసిల్ల సెస్ లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు 2019-22లో ఆడిట్ చేసిరట సిరిసిల్ల సెస్ లో. కోఆపరేటివ్ సహకార శాఖ వాళ్ళు ఆడిట్ చేస్తే ₹1 కూడా అవినీతి జరగలేదని చెప్పేసి ఆ సహకార శాఖ అధికారులు రిపోర్ట్ ఇచ్చారట. ఆ తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి అనుమానం వచ్చి మళ్ళీ ఆడిట్ చేస్తే 94.88 లక్షల అవినీతి జరిగిందని చెప్పేసి ఈ యొక్క ఈఆర్సి రిపోర్ట్ లో తేలింది. అంటే సహకార శాఖ ఏ రకంగా పనిచేస్తుంది అనడానికి ఈ యొక్క ఈఆర్సి చేసినటువంటి ఆడిటే ఒక ప్రధాన నిదర్శనం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఏమైనా దరఖాస్తు పెడితే కూడా సంబంధిత అధికారులు మనకు సరి అయిన జవాబు ఇవ్వడం లేదు. నాకు ఇవ్వకపోతే నేను ఒక అధికారికి నేను లీగల్ నోటీస్ ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఎంత ఆర్టీఐ ద్వారా అడిగితే ఇవ్వకపోతే నేను ఒక వకీల్ ద్వారా లీగల్ నోటీస్ ఇచ్చి అప్పుడు నేను రిపోర్ట్ తెచ్చుకోవాల్సిన పని ఉంది. దానిలో 45 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. దానిలో ఫైల్ కూడా దాచి పెడతారు. మరి ఏం మారాలి, ఎట్లా మారాలి అంటే ప్రతి సంవత్సరం సహకార శాఖ చట్టంలో ఉన్నది, సహకార మెంబర్లకు ఎడ్యుకేషన్ విద్యాబోధన చేయాలని ఉన్నది. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా విద్యాబోధన చేసిన దాఖలాలు ఎక్కడా లేదు. స్పెసిఫిక్ గా ఉన్నది. మన వరంగల్ నుండి వాళ్ళు 2 రోజులు 3 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లా ఇచ్చినట్టయితే సహకార సంఘాల గురించి ప్రతి రైతుకు అవగాహన వచ్చి ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉంటుందని నా అభిప్రాయం. అంటే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడము, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎన్నికైన పాలక మండలిలో ఎన్నికైనటువంటి డైరెక్టర్లకు కూడా సంపూర్ణంగా అవగాహన లేకపోవడం తోటి ఈ యొక్క పాలక మండలిలో ప్రధానమైనటువంటి చైర్మన్లు, కొంతమంది డైరెక్టర్లు ఈ సిఇఓలతోటి మొత్తం కుమ్మక్కైపోయి ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నారు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. కాకపోతే సహకార శాఖ అధికారులు కూడా ఈ యొక్క పాలక మండళ్లకు కొమ్ము కాయడము, దొంగ ఆడిట్లు చేయడము తోట వల్ల అవినీతి అనేది పెరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలక మండళ్ళు అదే విధంగా ఈ యొక్క మిల్లర్లు కలిసి 750 కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు. అంటే ఒక బస్తాకు 5 కిలోల రూపాయలు 5 కిలోల వరకు ఈ యొక్క ఇద్దరు కలిసి కుమ్మక్కై తింటున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఖచ్చితంగా మొత్తం కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలక మండల పైన, సహకార శాఖ ఉద్యోగుల పైన మొత్తంగా ఖచ్చితంగా ఎంక్వైరీలు జరగాలి. ఖచ్చితంగా సహకార శాఖ మంత్రి గారు, ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసేటువంటి విధంగా ముందుకు పోవాలి, ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా రైతుల డబ్బు రైతులకే రావాలి, రైతుల డబ్బు రైతులకు చెందాలి. ఇది రైతు ప్రభుత్వం అయితే, ఇది నిజంగా ప్రజా ప్రభుత్వం అయితే ఈ యొక్క సహకార సంఘాల మీద చర్యలు తీసుకోవాలి. గత పాలక మండలి నుంచి ఎంతవరకు ఆడిట్ రిపోర్ట్లు అయినాయో ఇవి ఈ సహకార సంఘాల ద్వారా కాకుండా ప్రభుత్వమే ప్రత్యేక నోడల్ అధికారులను పెట్టి
ఆడిట్ చేయించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సార్, చాలాసేపు మీ యొక్క చాలా అంశాలు మాట్లాడేందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.